ఈ ప్రపంచంలో జీవించే ప్రతి జీవికి నీరు ప్రాణాధారం. నీరు శుభ్రతకు, పవిత్రతకు సాదృశ్యం. మనం అనుదిన జీవితంలో ఎక్కువగా ఉపయోగించేది నీరు. మన దాహాన్ని తీర్చుకొనుటకు కూడా నీరు అతి ప్రాముఖ్యం. బైబిల్లో ఈ జీవజలము గురించి ప్రస్తావించబడింది. ఇది మనుషుల్లో ఆత్మీయ దాహాన్ని తీర్చుతుంది. నీవు ఈ జీవజలాన్ని గురించి తెలుసుకొనగోరుచున్నావా? యేసు ప్రభువు సమరయ స్త్రీకి జీవజలం గురించి బోధించాడు. సమరయులు, యూదులు మధ్య సాంగత్యం లేదు. యేసు ప్రభువు యూదుడు. ఆయన మనుషులందరికీ జీవజలం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన మనుషుల మధ్య ఉన్న భేదాలను పట్టించుకోడు. జీవజలంలో తృప్తి పొందిన ఆ సమరయ స్త్రీ తన గ్రామస్తులందరికీ సాక్ష్యం చెప్పింది. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పిందండి సమరయ స్త్రీ! మన దేవుడు మనకు జీవజలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆ సమరయ స్త్రీ ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి. దేవా, మీకు వందనాలు.